ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు బెంగళూరు బుల్స్ వర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా బెంగళూరు బుల్స్కు పోయేది ఏం లేదు. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్కు అలా కాదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ రేస్లో ఉంటుంది, లేకపోతే వెనకబడిపోతుంది. అలాంటి టైంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ బాగానే ఆడింది. ముఖ్యంగా ఆ టీం యొక్క కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ అర్జున్ లెక్క ఎక్కడ గురి తప్పకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఇంచుమించు 25 నిమిషాల వరకు నువ్వా నేనా అనే పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ టైంలో అర్జున్ దేశ్వాల్ చేసినటువంటి సూపర్ రైడ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది. ఇక్కడి నుంచి బెంగళూరు బుల్స్ క్రమేపిన వెనకబడిపోతూ వచ్చింది. అర్జున్ చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల ఒక్కడు మాత్రమే మ్యాట్లో ఉన్నాడు, మిగతా అంతా అవుట్ అయిపోయారు. అప్పుడు ఆ ఒక్కడిని కూడా అవుట్ చేసినాక ఆల్అౌట్ పాయింట్ తెచ్చేసి ఆల్మోస్ట్ 8 పాయింట్ డిఫరెన్స్తో దూసుకు వెళ్ళింది. ఆ దూసుకు వెళ్ళిన దాని నుంచి అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో మొదటి హాఫ్లో చూస్తే 15-14 4 పాయింట్ లీడ్లో ఉన్నటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ సెకండ్ హాఫ్ ముగిసే సమయానికి 35-26 9 పాయింట్ల తేడాతో ఘనమైన విజయం చేసి పాయింట్ పట్టికలో ఏకంగా 7th ప్లేస్ నుంచి 5th ప్లేస్కు ఎగబాకింది. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ముఖ్యంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్కు బెంగళూరుకు మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉందంటే ఈరోజు రైడింగ్ డిపార్ట్మెంటు ఈ జైపూర్ టీంకు అర్జున్ దేశ్వాల్ ఒంటరి పోరాటం ఒంటి చేత్తోనే మ్యాచ్ గెలిపిస్తే ఆ పక్క అజింక్య పవర్ పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ప్రదీప్ నర్వాల్ ఇంకొకరంతా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో చూద్దాం. ముందు ఏ టీం ఎన్ని రైడ్లు చేశారంటే ఇరు టీములు 45 రైడ్లు చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ 20 పాయింట్లు సాధించగా బెంగళూరు బుల్స్ కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇక్కడ 8 పాయింట్ డిఫరెన్స్ ఇవే మెయిన్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. అలాగే ట్యాకిల్ రూపంలో చూస్తే ఇరు టీములు 11 ట్యాకిల్ పాయింట్లు లభించేవి. ఆల్అౌట్ రూపంలో బెంగళూరు బుల్స్ను ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు జైపూర్ పింక్ ప్యాంథర్స్కు 2 పాయింట్లు లభించేది. ఇది ఆల్మోస్ట్ 20 చెప్పాను కదా, సూపర్ రైడ్ వచ్చేసినటువంటి అర్జున్ దేశ్వాల్ ఆ టైంలో జరిగినటువంటి ఆల్అౌట్. అలాగే ఎక్స్ట్రా పాయింట్ రూపంలో చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్కు 2 పాయింట్లు లభించగా బెంగళూరు బుల్స్కు 3 పాయింట్లు లభించాయి. ఇందులో 3 పాయింట్లలో ఒక సూపర్ టాకిల్ రూపంలో 2 ఎక్స్ట్రా పాయింట్లు లభించాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది బెంగళూరు బుల్స్ 11 సక్సెస్ఫుల్ రైడ్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 చేసింది. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ కూడా చేసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్, అదే అర్జున్ దేశ్వాల్ చేసినటువంటిది సూపర్ రైడ్. టోటల్ ట్యాకిల్ చూస్తే ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 26 అటెంప్ట్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 19 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది 11 సక్సెస్ అయింది జైపూర్ పింక్ ప్యాంథర్స్తో, కేవలం 8 ట్యాకిల్స్ మాత్రమే ఫెయిల్ అయింది. అలాగే బెంగళూరు బుల్స్ 26 అటెంప్ట్ చేస్తే కేవలం 9 మాత్రమే సక్సెస్ అవి, మిగతా ఫెయిల్ అయినాయి. ఇందులో గుడ్లో మెల్లగా ఏంటంటే సూపర్ ట్యాకిల్స్ 3 చేసింది బెంగళూరు బుల్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఏమీ చేయలేదు. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి అర్జున్ దేశ్వాల్ ఈ సీజన్లో 200 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్న 3వ ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ప్రదీప్ నర్వాల్ కూడా 100 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్లో టోటల్ 17 రైడ్ పాయింట్స్ సాధిస్తే అందులో 14 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ మ్యాచ్లో టోటల్ 23 రైడ్ చేస్తే అందులో 17 పాయింట్లు రావడం 75% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇతను చేసినటువంటి సూపర్ టాకిలో నితిన్ రావల్ను అరుణంత బాబును ప్రతీక్ను అవుట్ చేశాడు. ఇంకా సుర్జిత్ సింగ్కు 2 టాకిల్ పాయింట్లు లభించగా రీజా మెర్బ్గేర్కి 1 టాకిల్ పాయింట్ లభించింది. అలాగే సోంబీర్ మెహ్రా ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధిస్తే అందులో 2 టచ్ రూపంలో రాగా 1 టాకిల్ రూపంలో వచ్చింది. అలాగే నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 1 టచ్ పాయింట్ మాత్రమే చేశాడు. రోనాక్ సింగ్ 3 టాకిల్ పాయింట్ చేయగా అంకుష్ రహాతే 4 టాకిల్ పాయింట్ చేశారు. ఇంకా బెంగళూరు బుల్స్ టీం నుంచి చూస్తే ప్రదీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. దీంతో 100 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ సీజన్లో ఈ రికార్డ్ బ్రేకర్. ముఖ్యంగా ఈ మ్యాచ్లో 50-50 పర్ఫార్మెన్స్ చేశాడు ప్రదీప్ నర్వాల్, కొద్దిగా తీపి కొద్దిగా చేతున్నట్టు. అలాగే ప్రతీక్ ఈ మ్యాచ్లో కేవలం 1 టాకిల్ పాయింట్ మాత్రమే నమోదు చేయగా అజింక్య పవర్ పర్వాలేదు అనిపించే పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్ 7 పాయింట్స్ సాధించగా అందులో 4 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో వచ్చింది. అలాగే నితిన్ రావల్ ఈ మ్యాచ్లో 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఈ సీజన్లో బెంగళూరు టీం నుంచి ఎవరైనా మంచిగా పర్ఫార్మెన్స్ ఎవరైనా చేశారంటే అది నితిన్ రావల్ ఒక్కడే.
తనకు పెట్టిన అమౌంట్కు న్యాయం చేసిన వాడు ఇతనే. అలాగే అరుణంత బాబు ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అందులో 2 సూపర్ ట్యాకిల్స్ ఉన్నవి. అంతేకాకుండా ఈ సీజన్లో అరుణంత బాబుకు ఇది 2వ I5 కావడం విశేషం. పంకజ్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఈరోజు అర్జున్ దేశ్వాల్ చేసినటువంటి 17 పాయింట్లతో కలుపుకొని ఈ సీజన్లో 200 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్న 3వ ఆటగాడు. మొదటగా దేవాంగ్ ఉంటే, సెకండ్ అసు మాలిక్, థర్డ్ అర్జున్ దేశ్వాల్. అర్జునుడికి గురి తప్పలా కదా, సేమ్ ఇది డువా డై లాంటి మ్యాచ్ల్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ అద్భుతంగా రాణించడంతో ఏకంగా పాయింట్ పట్టికలో 5వ స్థానానికి ఏకబాకింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి అర్జున్ దేశ్వాల్కు గేమ్ చేంజర్ అవార్డు లభిస్తే, అలాగే అంకుల్ సాహదేకి ట్యాకిల్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సూపర్ రైడ్ చేసినందుకు గాను అర్జున్ దేశ్వాల్కు మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇంకా ఈ గేమ్ తర్వాత టేబుల్ పట్టికలో ఏ టీం ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 21 మ్యాచ్లకు గాను 79 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటాయి. సెకండ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 20 మ్యాచ్లకు గాను 71 పాయింట్లతో ఉంది. అలాగే యూపీ యోధా 20 మ్యాచ్లకు గాను 69 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైరట్స్ 19 మ్యాచ్లకు గాను 68 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 20 మ్యాచ్లకు గాను 11 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 64 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 19 మ్యాచ్లకు గాను 61 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా, తెలుగు టైటాన్స్ 20 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పుణేరి పల్టన్ 20 మ్యాచ్లకు గాను 54 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా, తమిళ్ తలవాస్ 19 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 19 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైన్స్ 19 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. అలాగే బెంగళూరు బుల్స్ 20 మ్యాచ్లకు గాను 2 గెలిచి 17 ఓడిపోయి 1 టైతో 19 పాయింట్లతో చిట్ట చివరిగా ఉంది. అంతే. ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే దేవాంగ్ 244 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో అసు మాలిక్ 227 పాయింట్లతో ఉండగా, అర్జున్ దేశ్వాల్ 206 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే విజయ్ మాలిక్ 160 రైడ్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉండగా, అజిత్ చౌహాన్ 158 రైట్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిఫెండర్ విభాగం నుంచి చూస్తే మహమ్మద్ రిజా చాదులు 71 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో నితిన్ రావల్ 70 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్లో 4 టాకిల్ పాయింట్లతో కలుపుకొని 70 పాయింట్లు. అలాగే యోగేష్ 66 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, నితీష్ కుమార్ 62 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అంకిత్ 61 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఎక్కువ అర్జున్ దేశ్వాల్ పైనే ఆధారపడి ఉంది. ఇతను ఏదైనా ఫెయిల్ అయితే మాత్రం టీముకు ఎదురు దెబ్బ అనిపించింది. ఇతను ఎప్పుడైనా కానీ ఒక టీము సమిష్టిగా ఆడితేనే గెలవాలి, అంతేగాని ఒక ప్లేయర్ ఆడితేనో ఒక ప్లేయర్ డిపెండ్ చేస్తేనో గెలుస్తామంటే అది అన్ని రోజులు జరగదు. అది ఒకటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొద్దిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మ్యాచ్కు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.